ఇంట్లో కాసిన దొండకాయలతో చట్నీ రెడీ చేసుకున్నాను. ఈ దొండకాయ పెన్సిల్ దొండకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని మరో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 4-5 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. పోపు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, చింతపండులో కొన్ని వెల్లుల్లి, దొండకాయ ముక్కలు, సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలి. మరీ పేస్ట్లా చేయకుండా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ సరిపోతే కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. ఫ్రై అయిన పోపు గింజలను అందులో వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఇందులో వేసి కలుపుకుంటే ఈ చట్నీ టేస్ట్